హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఎవరికైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు వాళ్ళు సమయానికి స్పందించకపోతే, నేను నీకు ఏదో చెప్పాను, నువ్వు మర్చిపోయావా అని ఇలా అడగాలి. ఐ టోల్డ్ యూ సంథింగ్, డిడ్ యూ ఫర్గెట్? ఐ టోల్డ్ యూ సంథింగ్, డిడ్ యూ ఫర్గెట్? ఎవరైనా చెప్పిన విషయాన్ని తరచుగా మర్చిపోతూ ఉంటే, నువ్వు తరచుగా ఎందుకు మర్చిపోతున్నావు అని ఇలా అడగాలి. వై డూ యూ ఆఫెన్ ఫర్గెట్? వై డూ యూ ఆఫెన్ ఫర్గెట్? ఏదైనా పరిస్థితి గురించి వివరించిన తర్వాత ఎవరైనా అర్థం చేసుకోకపోతే, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని ఇలా చెప్పాలి. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. మనం అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. అప్పుడు నేను ఇది అనుకోకుండా చేశాను అని ఇలా చెప్పాలి. I did it unintentionally. I did it unintentionally. కొందరు వాళ్ళకి ఏది తోస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు కదా. అప్పుడు నీ బుర్రకి ఏది తోస్తే అది మాట్లాడుతూనే ఉంటావు అని ఇలా చెప్పాలి. You keep rambling about whatever pops in our head. You keep rambling about whatever pops in our head. ఎవరైనా వాళ్ళు కొన్న ఆస్తుల గురించి అందరికీ చెప్పడం మంచిది కాదు కదా. నువ్వు కొన్న ఆస్తుల గురించి 10 మందికి చెప్పకు అని ఇలా చెప్పాలి. డోంట్ పబ్లిసైజ్ అబౌట్ ద అసెట్స్ యూ పర్చేజ్డ్. డోంట్ పబ్లిసైజ్ అబౌట్ ద అసెట్స్ యూ పర్చేజ్డ్. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే వాగుడుకాయ అంటాం కదా. ఆమె వాగుడుకాయ అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ఎ చాటర్ బాక్స్. షీ ఈజ్ ఎ చాటర్ బాక్స్. మనం ఎవరికైనా కలవద్దని చెప్పినా కలిస్తే, నేను వద్దని చెప్పినా నువ్వు అతన్ని కలిశావు అని ఇలా చెప్పాలి. డిస్పైట్ మై రెఫ్యూజల్ యూ మెట్ హిమ్. డిస్పైట్ మై రెఫ్యూజల్ యూ మెట్ హిమ్. మనం ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు మనకి బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు అర్థం చేసుకోకపోతే, నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని ఇలా అడగాలి. If you don't understand, then who else will? If you don't understand, then who else will? మనకి మన సన్నిహితులతో ఏదైనా సమస్య వచ్చి విడిపోవాలనుకుంటే, ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది అని ఇలా చెప్పాలి. లెట్స్ పార్ట్ అవర్ వేస్ ఫ్రమ్ నవ్ ఆన్. లెట్స్ పార్ట్ అవర్ వేస్ ఫ్రమ్ నవ్ ఆన్. అప్పుడప్పుడు మనకి ఇష్టం లేకపోయినా అబద్ధం ఆడాల్సి వస్తుంది కదా. అప్పుడు కొన్నిసార్లు మనం అబద్ధం ఆడాల్సి వస్తుంది అని ఇలా చెప్పాలి. సమ్టైమ్స్ వీఆర్ ఫోర్స్డ్ టు లై. సమ్టైమ్స్ వీఆర్ ఫోర్స్డ్ టు లై. ఎవరైనా ఎక్కువ కష్టాల్లో ఉన్నప్పుడు, ఇది నీకు ఎంత కష్టమో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ యూ. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ యూ. కొన్ని విషయాలలో మనం సమర్థించుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అప్పుడు సమర్థించుకోవాల్సిన అవసరం లేదు అని ఇలా చెప్పాలి. నో నీడ్ టు గివ్ జస్టిఫికేషన్. నో నీడ్ టు గివ్ జస్టిఫికేషన్. మనం అప్పుడప్పుడు మన స్నేహితులని ఇతరుల గురించి హెచ్చరిస్తూ ఉంటాం కదా. నేను ఒక విషయం చెప్పనా, అతను మంచివాడు కాదు అని ఇలా చెప్పాలి. కెన్ ఐ సే వన్ థింగ్, హీ ఈజ్ నాట్ గుడ్. కెన్ ఐ సే వన్ థింగ్, హీ ఈజ్ నాట్ గుడ్. మన చిన్ననాటి స్నేహితుడిని ఎవరైనా గుర్తుపట్టకపోతే, అతను మరెవరో కాదు, నా చిన్ననాటి స్నేహితుడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. చాలామందికి మందులు మింగడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. నాకు మందులు మింగడం చాలా కష్టం అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎ హార్డ్ టైమ్ స్వాలోయింగ్ మెడిసిన్. I have a hard time swallowing medicine. ఎవరైనా
ఏదైనా విషయం చెప్పినప్పుడు మనకి కొంతవరకే అంగీకారయోగ్యంగా ఉంటే నేను మీతో కొంతవరకు ఏకీభవిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ అగ్రీ విత్ యూ టు సమ్ ఎక్స్టెంట్. ఐ అగ్రీ విత్ యూ టు సమ్ ఎక్స్టెంట్. మనకి ఇష్టమైన ఆహారం పెట్టినప్పుడు మనం చాలా ఎక్కువగా తినేస్తాం కదా, అప్పుడు నేను చాలా తినేశాను అని ఇలా చెప్పాలి. ఐ ఏట్ టూ మచ్. ఐ ఏట్ టూ మచ్. ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినప్పుడు మళ్ళీ అలా జరగకుండా చూసుకో అని ఇలా చెప్పాలి. మేక్ షూర్ ఇట్ డజంట్ హ్యాపెన్ అగైన్. మేక్ షూర్ ఇట్ డజంట్ హ్యాపెన్ అగైన్. మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం చేస్తూ ఉంటాం కదా, నా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ధ్యానం చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ మెడిటేట్ టు కామ్ మై మైండ్. ఐ మెడిటేట్ టు కామ్ మై మైండ్. ఏదైనా రహస్యంగా చెప్పాల్సిన విషయాన్ని గట్టిగా చెబుతూ ఉంటే గట్టిగా అనకు, ఎవరైనా వింటారు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ సో లౌడ్, సమ్వన్ విల్ ఓవర్ హియర్. డోంట్ బీ సో లౌడ్, సమ్వన్ విల్ ఓవర్ హియర్. ఎవరైనా మనకి ఏదైనా రహస్యాన్ని చెబుతూ ఉంటే జాగ్రత్త, గోడలకు చెవులుంటాయి అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్, వాల్స్ హ్యావ్ ఇయర్స్. బీ కేర్ఫుల్, వాల్స్ హ్యావ్ ఇయర్స్. ఎవరైనా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నప్పుడు అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది కదా, అప్పుడు ఈ రోజుల్లో అందరి దృష్టి అతని మీదే ఉంది అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఇన్ ద లైమ్ లైట్ దీస్ డేస్. హీ ఈజ్ ఇన్ ద లైమ్ లైట్ దీస్ డేస్. రీల్స్ చూడడం మొదలు పెడితే ఎంతసేపు అయినా చూస్తూనే ఉంటాం కదా, రీల్స్ చూస్తూ ఉంటే సమయం తెలియకుండా గడిచిపోతుంది అని ఇలా చెప్పాలి. టైమ్ ఫ్లైస్ వైల్ వాచింగ్ రీల్స్. టైమ్ ఫ్లైస్ వైల్ వాచింగ్ రీల్స్. ఏదైనా చాలా అరుదుగా జరుగుతూ ఉంటే అమావాస్యకి పౌర్ణానికి ఒకసారి అని ఇలా చెప్పాలి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మనకి ఒంట్లో బాగున్నప్పుడు వేసుకునే మందులు చేదుగా ఉంటాయి కదా, ఈ మందు చేదుగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ మెడిసిన్ టేస్ట్స్ బెటర్. దిస్ మెడిసిన్ టేస్ట్స్ బెటర్. మన ఇంట్లో అద్దం పగిలినట్లుగా గమనించినప్పుడు ఈ అద్దం ఎవరు పగలగొట్టారు అని ఇలా అడగాలి. హూ బ్రోక్ దిస్ మిర్రర్. హూ బ్రోక్ దిస్ మిర్రర్. అద్దం ఎలా పగిలింది అని అడిగినప్పుడు క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి అద్దానికి తగిలింది అని ఇలా చెప్పాలి. ద బాల్ హిట్ ద మిర్రర్ వైల్ ప్లేయింగ్ క్రికెట్. ద బాల్ హిట్ ద మిర్రర్ వైల్ ప్లేయింగ్ క్రికెట్. ఒంట్లో బాగున్నప్పుడు కొన్ని మందులు ఖాళీ కడుపుతో వేసుకోవాలి కదా, ఈ మందు ఖాళీ కడుపుతో వేసుకో అని ఇలా చెప్పాలి. టేక్ దిస్ మెడిసిన్ ఆన్ యాన్ ఎంప్టీ స్టమక్. టేక్ దిస్ మెడిసిన్ ఆన్ యాన్ ఎంప్టీ స్టమక్. ఎవరైనా ఏదైనా కష్టమైన పని చేయబోతూ ఉంటే ఇది నువ్వు చేయగలను అనుకుంటున్నావా అని ఇలా అడగాలి. డూ యూ థింక్ యూ కెన్ డూ దిస్. డూ యూ థింక్ యూ కెన్ డూ దిస్. ఎవరైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు ప్రమాదంలో ఆమె కాలికి తీవ్ర గాయమైంది అని ఇలా చెప్పాలి. హర్ లెగ్ వాజ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ ఇన్ యాన్ యాక్సిడెంట్. హర్ లెగ్ వాజ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ ఇన్ యాన్ యాక్సిడెంట్. ఎవరైనా మనల్ని ఏదైనా విషయం గురించి తరచి ప్రశ్నిస్తూ ఉంటే నన్ను ఎందుకు అలా అడుగుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ ఆస్కింగ్ మీ లైక్ దట్. వై ఆర్ యూ ఆస్కింగ్ మీ లైక్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.